బీజేపీ నాయకులు కాంబోజ్ గారు మాట్లాడదాం, సమయం ఇస్తా. కృష్ణకాంత్ గారు, భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం తెలంగాణలో పర్యటిస్తోంది, తెలంగాణపై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ కు పదవులు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ వచ్చేసరికి ఆ పదవుల నుంచి తప్పించింది. రాజకీయ వ్యూహమై ఉండొచ్చు, కానీ తెలంగాణకు న్యాయం చేయాలి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలన్నా కానీ జాతీయ స్థాయిలో నాయకత్వంలో చోటు లేకుండా సాధ్యపడే అంశం ఉంటుందా? వాయిస్ క్లియర్ లేదు. నేను ఏమంటానంటే వాళ్ళ స్కెచ్ లో భాగంగానే కాంబోజ్ గారు ప్లీజ్ హోల్డ్. కాంబోజ్ గారు, నేను కృష్ణకాంత్ గారిని అడిగింది. కృష్ణకాంత్ గారు, హలో. యా వంశీ గారు, ఇక్కడ నేను నాది క్లియర్ గా ఉందండి వాయిస్? ప్లీజ్ కంటిన్యూ. వంశీ గారు, ఒకటి నేను చెప్పదలుచుకున్నానండి. ఇవాళ రోజు రాష్ట్ర కార్యవర్గం ఏదైతే ఉందో బీజేపీ తెలంగాణ, అది స్ట్రాంగ్ గా ఉంది. నేషనల్ టీం ఏదైతే ఇవాళ రోజు నితిన్ నబీన్ గారు విడుదల చేశారో దాంట్లో జాతీయ కార్యవర్గంలో మన తెలంగాణ వాళ్ళకి ప్లేస్ లేదని చెప్పి మీరు అంటున్నారు. కనుక నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణలో ఆల్రెడీ ఇప్పుడు మనకి 8 మంది ఎంపీలు, 7 మంది ఎమ్మెల్యేలు, ఒక 15 మంది పెద్ద స్ట్రాంగ్ టీం ఇక్కడ తెలంగాణ ప్రజలు మాకు ఇచ్చారు ఓటేసి. సో ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు, వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. జాతీయ కార్యవర్గం ఇంటర్నల్ అది ఏదైతే పోస్టులు ఉన్నాయో, మొన్నటి వరకు డీకే అరుణ గారు వైస్ ప్రెసిడెంట్, లక్ష్మణ్ గారు ఏమో అక్కడ ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్. సో దాని ప్రకారంగా వాళ్ళకి ఇచ్చే పదవులు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్త టీము ఏదైతే వచ్చిందో అది కేవలం అంతర్గత విషయం, అది బీజేపీకి సంబంధించిన అంతర్గత విషయము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు పురంధరేశ్వరి గారు కానీ, ఆవిడ ఇదివరకు గతంలో రాష్ట్ర అధ్యక్షురాలుగా చేశారు. దాని తర్వాత ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, హీఈస్ అన్ వెరీ ఓల్డ్ టైమర్ అండ్ ఎప్పటి నుంచో బీజేపీ సీనియర్ నాయకులు ఆయన. సో వాళ్ళందరికీ కూడా ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి అటు నుంచి వచ్చారు. అండ్ రామ్ మాధవ్ గారు మిత్రులు అంటున్నారు అది ఆంధ్ర నుంచి అని, కానీ బట్ యాక్చువల్లీ చూస్తే ఢిల్లీ ప్రాతిపదిక నుంచి ఢిల్లీ నుంచి ఇచ్చినట్టు ఇచ్చారు. ఎందుకంటే రామ్ మాధవ్ గారు ఆంధ్రాలో లేరు, ఢిల్లీలో ఎప్పటి నుంచో నేషనల్ లెవెల్లోనే ఈజ్ ఎ నేషనల్ లీడర్. సో ఢిల్లీ ప్రాతిపదిక మీద ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి ఢిల్లీ అనుసంధానంగా రామ్ మాధవ్ గారికి ఇచ్చారు. ఆంధ్రాకి ఏంటండి, ఇద్దరికే ఆంధ్రప్రదేశ్ నుంచి చోటిచ్చామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ కరెక్టే అది. అండ్ ఇంకోటి, ఇది ఇప్పుడు కోర్ టీమ్ ఇది ఇంకా విస్తరణ చేస్తారు. సో అందులో తెలంగాణ నాయకులు కూడా ఉండొచ్చు. నేను చెప్పేది అది పార్టీ అంతర్గత విషయం ఇది కంప్లీట్లీ. సో దీనికి బీజేపీ పార్టీకి దీనికి అంత సంబంధము. బీజేపీ తెలంగాణలో చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఆంధ్రప్రదేశ్ లోను మహారాష్ట్రలోనూ చాలా స్ట్రాంగ్ గా ఉంది, 2 చోట్ల స్ట్రాంగ్ గా ఉంది. కానీ ఎక్కడ ఇప్పుడు ఎన్నికలు ఎదుర్కోబోతున్నారో అక్కడ ఆ ప్రాంతంలోని నాయకులకు చోటు కల్పించినట్టు అనిపించట్లేదా ఆ కూర్పు చూస్తే? లేదు. ఎందుకంటే ఇప్పుడు డీకే అరుణ గారు ఇప్పుడు ఆల్రెడీ నేషనల్ ఉమెన్స్ కమిషన్ దాంట్లో ఒక పెద్ద పోస్ట్ లోనే ఉన్నారు. ఆవిడ పురంధరేశ్వరి గారితో పాటు ఈవిడ కూడా ఉన్నారు. అండ్ మొన్నటి వరకు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కింద ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇప్పుడు మహిళలకు ఎలాగో మీకు తెలుసు, మేము పెద్దపీట వేస్తామని. నెక్స్ట్ వేరే దాంట్లో కూడా ఇంకా విస్తీర్ణ ఉంటుంది. ఇదేం పెద్ద ఇదే అయిపోయినట్టు కాదు, ఇంకా విస్తీర్ణ ఉంటుంది. ఇప్పుడు నేను లైవ్ లో నేను రైట్ నో వైజాగ్ లో ఉన్నాను. నితిన్ నబీన్ గారు ఇప్పుడు కొంచెం ల్యాండ్ అవ్వబోతున్నారు, మా ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. ఇప్పుడు మేమంతా రేపు ఆడవాళ్ళు ఉన్నాం. సో నేను చెప్పేది అదే, మనది ఇంకా విస్తీర్ణత ఉంటుంది. తెలంగాణకు కూడా ఖచ్చితంగా పెద్ద ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే మీకు తెలుసు, నితిన్ నబీన్ గారు ఒక పెద్ద లెవెల్లో ఒక మీటింగ్ పెట్టారు తెలంగాణ హైదరాబాద్ లో రీసెంట్ గా. దాని తర్వాత ఫస్ట్ అసలు తెలంగాణకి వచ్చి చాలా పార్టీని బలోపేతం చేసే విధంగా వాళ్ళు ఎన్నో దిశానిర్దేశం చేసి పార్టీ నాయకులకి అది ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా లేట్ గా ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు వస్తున్నారు జాతీయ అధ్యక్షులు వారు. ఫస్ట్ తెలంగాణకి ఇచ్చారు, 3 పదవులు ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు. ఏమి ప్రకటించకుండానే ఉన్న పదవులు తీసేశారు వచ్చి తెలంగాణకు. లేదండి, తెలంగాణకు వచ్చి 3 పదవులు తీసేశారు, ఆంధ్రప్రదేశ్ లో ఎంటర్ అవుతా 3 పదవులు ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ ప్రజాప్రతినిధులు. ప్లీజ్ ఒక సబ్మిషన్. శేషు సార్, బీజేపీ మిత్రుడికి ఒక సబ్మిషన్. ఆంధ్రాలో ఆ పార్టీ స్ట్రెంత్ 1.8%, తెలంగాణలో ఆ పార్టీ స్ట్రెంత్ 35%. దాని కానీ ప్లీజ్ సార్, ఓకే, నేను అది అగ్రీ చేస్తానండి. అంటే మీరు పర్సంటేజ్ అంటే మీరు అంటుంది ఓట్ షేర్ గురించి చెప్తున్నాడు, అంతే కదా? ఆ ప్రాతినిధ్యం కూడా ఉండాలి కదా. ఇప్పుడు అదే చెప్తున్నా నేను సార్, ఓటు షేర్ సార్. ఇప్పుడు రాజకీయాలు వేరు, పార్టీ అంతర్గతంగా ఈ పోస్టులు వేరు. మీరు ఇప్పుడు ఇంకో విధంగా కూడా ఏం చెప్పదలుచుకున్నారు కృష్ణకాంత్ గారు? తెలంగాణ నుంచి ఓట్లు సీట్లు కావాలి, కానీ పదవులు మాత్రం జాతీయ స్థాయిలో మేము ఇవ్వలేమని చెప్పదలుచుకున్నారా?
వంశీ గారు వినండి జాతీయ స్థాయిలో ఆల్రెడీ వీళ్ళు ఎంపీలు, జాతీయ స్థాయిలో ఇంకా మేము కొత్తగా పదవులు ఇచ్చేది దే ఆర్ ఎంపీస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్. అది తెలంగాణ ప్రజలు ఇచ్చింది సార్, అది తెలంగాణ ప్రజలు వాళ్ళని పంపించారు సార్, మీ పార్టీ ఇవ్వలేదు. మీ పార్టీ బీఫామ్ ఇచ్చింది, ఆ బీఫామ్ పై గెలిచారు. అదే చెప్తున్నా నేను, తెలంగాణ ప్రజలు ఓటేసి పంపించారు. ఇది పార్టీ సార్. అదే సార్ నేను చెప్పేది వినండి, పార్టీ అంతర్గత పోస్ట్ ఇది, మా అంతర్గత వ్యవహారం ఇది. ఎవరికి ఎప్పుడు ఏం ఇవ్వాలన్నది పార్టీ నిర్ణయిస్తుంది. నేను చెప్పేది అదే. ఇప్పుడు ఇంకో విధంగా ఆలోచిస్తారు, మిత్రులు ఒక సబ్మిషన్ ఇచ్చారు, ఆంధ్రాలో మాది కేవలం 1 పాయింట్ చేంజ్ పర్సెంటేజ్ ఉంది, ఇక్కడ మాత్రం 13 పాయింట్ చేంజ్ పర్సెంటేజ్ ఉందని. సో ఆ విధంగా ఈ విధంగా ఆలోచించచ్చు కదా. సో తెలంగాణలో ఆల్రెడీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఆంధ్రాలో ఇంకా బలోపేతం చేద్దాం అంతర్గతంగా కూడా అని చెప్పి, సో మాకు ఈసారి ఒక 2 సీట్లు ఇచ్చారని అనుకోవచ్చు కదా. పార్టీ ఇంటర్నల్ సీట్లు ఇవి. సో పార్టీ ఇంకా ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం అవడానికి ఇచ్చినట్టుగా ఈసారి అనుకోవచ్చు కదా. తెలంగాణ ఆల్రెడీ స్ట్రాంగ్ ఉంది బీజేపీ. ఇంకా రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము నెక్స్ట్ 2028 లో అక్కడ తెలంగాణలో ఖచ్చితంగా గవర్నమెంట్ స్థాపిస్తాం మేము. సో ఆంధ్రాలో మేము ఇప్పుడు కూటమిలో ఉన్నాము, ఇక్కడ కూడా మేము ఇంకా ముద్రలే అన్నారు ఓటు పర్సెంటేజ్ తక్కువ ఉందని, ఇంకా పెంచుకునే విధంగా అంతర్గతంగా కూడా ఇంకా పెరిగే విధంగా కూడా మేము అకామిడేట్ చేసినట్టు అనుకోవచ్చు కదా. సో ఇట్ ఈస్ అదర్ వే అరౌండ్ కూడా మనం ఆలోచించాలి కదా. సో అదే క్లియర్ గా కనిపిస్తోంది, తెలంగాణ వచ్చి 3 పదవులు పీకారు, ఆంధ్రప్రదేశ్ వస్తూ 3 పదవులు ఇస్తున్నారు. సార్ 3 అనకండి, 2 టెక్నికల్లీ రామ్ మాధవ్ గారు ఢిల్లీ నుంచి ఇచ్చారు. రైట్, మీరు టెక్నికల్ గా చెప్పిన 3 ఆంధ్రప్రదేశ్ నుంచి అంటారు కదా. యా మాట్లాడదాం సార్, ఇప్పుడు మాట్లాడదాం వెంకటస్వామి గారు వాయిస్ తీసుకునే ముందు